హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలతో పీజీ మెడికల్ సీట్లు లబ్ధి పొందలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాలేజీ వైద్య విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ సీట్లు రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై సీజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను రిజర్వేషన్లో అనుమతించడం లేదని, దీనివల్ల ఏపీకి చెందిన ఎస్సీలు అన్యాయానికి గురవుతారని పిటిషన్ల తరపున న్యాయవాది మయూర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ సర్జ్లో బలవంతంగా వాటాలు లాక్కున్న కేసులో విక్రాంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో సిఐడి అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. షేర్లు లాక్కోవడంలో విక్రాంత్ కీలక పాత్ర పోషించినట్లు సిఐడి పిటిషన్లో పేర్కొంది. ఈ సందర్భంగా విక్రాంత్ రెడ్డిని కస్టడీలో ఇంటరాగేషన్లో ప్రశ్నించాలని సిఐడి కోరింది. విక్రాంత్ రెడ్డి తండ్రి వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సాక్షుల్ని బెదిరించడం, సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ కొట్టివేయాలని సిఐడి కోరింది. జిల్లా తాడేపల్లిలో వైకాపా అధినేత జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందేమో అని విచారణ చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుకోకుండా జరిగిందా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు మంగళగిరిలో ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల డేటాను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఏపీ కూటమి అధికారంలో వచ్చాక రాజకీయంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉన్న వైఎస్ జగన్కి చుక్కలు చూపిస్తున్న కూటమి ప్రభుత్వం జగన్ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం అమలపాడులో విషాద ఛాయలు అల్లుకున్నాయి. చరిత్ర గల ఒక రాజకీయ నాయకుడిని కోల్పోయింది. మేజర్ పంచాయతీ అయిన అమలపాడుకు 3 సార్లు సర్పంచ్గా పదవిని చేపట్టగా వజ్రపుత్ర మండలంకి 2 సార్లు జడ్పీటీసీగా పదవిని చేపట్టారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను సవిచూసి దున్న వీరస్వామి అంటే ఈ మండలంలో తెలియని వారంటూ లేరు. అగ్నికుల క్షత్రియ జాతికి పుట్టి అందరితో మమేకంగా పార్టీలకు అతీతంగా పనిచేసేవారు. అతని మరణ వార్త విన్న వెంటనే వైసీపీ మాజీ మంత్రి డాక్టర్ సీదిర అప్పలరాజు గారు హుటాహుటిన అమలపాడు చేరుకొని తన పార్థదేహం వద్ద వీరాస్వామి గారి ఆత్మ శాంత చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. వీరాస్వామి గారి మరణం పార్టీకి ఎంతో నష్టం వాటిల్లిందని, ఈ మండలంలో ఒక మంచి నాయకుని కోల్పోయామని విచారణ వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నగరిలో టీడీపీ విజయం సాధించింది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న కొందరు వైసీపీ నాయకులు రోజాకి వ్యతిరేకంగా పనిచేశారు. రోజా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమట. ఇదే సమయంలో నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ సోదరుడు పార్టీ మారే అంశం తెర మీదకు వచ్చింది. ప్రజల సొమ్మును కాజేసిన ప్రతి ఒక్కరూ జైలు ఊసలు లెక్కించడం తప్పదు. సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావును పోలీసులు నరసరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. చిట్ ఫండ్ వ్యాపారం ముసుగులు ప్రజల దగ్గర దాదాపు 100 కోట్లు చందాలు కట్టించుకున్న పుల్లారావు తిరిగి ప్రజలకు చెల్లించడంలో మోసం చేశారు. దీంతో బాధితులను పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు సమగ్ర విచారణ చేయగా భాగోతం బయటపడ్డది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో తిరిగి గుంటూరు జైలుకి తరలించారు పోలీసులు. జనసేన నేత కిరణ్ రాయలపై ఆరోపణలు చేసిన మహిళా వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ముగించుకొని వస్తున్న ఆమెను రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలు, ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయలపై ఆమె సామాజిక మాధ్యమంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళాలో అంచనాకు మించి భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు 44 కోట్ల మంది భక్తులు పాల్గొన్నట్లు యూపీ ప్రభుత్వం లెక్కలు చెబుతుంది. అయితే ఈ కుంభమేళాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 12 మంది గర్భిణీలు ప్రసవమయ్యారు. విచిత్రం ఏంటంటే వీరంతా సాధారణ కాన్పులు అవడం మరొక విశేషం. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. పుట్టిన ఆడపిల్లలకు వసంతి, గంగా, జమున, పంచమి, సరస్వతి అని పేరు పెట్టారు. మగ
పిల్లలకు కుంభ, భోలేనాథ్, బజరంగి, నంది వంటి పేర్లు పెట్టారు. ఏపీలో గత ఎన్నికల్లో 11 సీట్లు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం విపక్ష నేత హోదా ఇవ్వకుండా నిరాకరించింది. ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని పలుమార్లు జగన్ కోరినా ఆయన పట్టించుకోపోవడంతో హైకోర్టును సైతం ఆశ్రయించారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల పేర్లతో ఇచ్చిన ఇల్లు స్థలాలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇల్లు కార్యక్రమంలో కేటాయించిన ఇల్లు స్థలాలకు అనర్హులుగా గుర్తించే పనిలో పడింది. 5 రోజుల్లో రెవెన్యూ శాఖలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా పార్టీ వీడుచున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్లో ఉన్న కొందరు నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్య నేత కుటుంబం నుండి వైసీపీలోకి చేరుకులు రంగం సిద్ధమవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ని వీక్షించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.